నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 95వ వర్ధంతి వేడుకలను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు నివాళులర్పించిన నాయకులు వారి పోరాట స్ఫూర్తి నేటి యువతకు దిక్సూచి అని కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై వారు విమర్శలు గుప్పిస్తూ విద్యారంగం మరియు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమల్లో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, హక్కుల కోసం పోరాటమే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని జేఏసీ కన్వీనర్ సమ్మేటి సుమన్ సహా పలువురు నేతలు ఉద్ఘాటించారు. ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ వారిని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చ్ 23న 7:15 ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీయడం జరిగింది. కానీ అతను చేసినటువంటి తప్పు ఏంటంటే, దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే అధికారం మీకు లేదు, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని ఆ రోజు నినాదించినందుకే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ భగత్ సింగ్ను, రాజ్గురు సుఖదేవులను ఉరిదీసినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు భగత్ సింగ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తిండి కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, గూడు కావాలి అని ఆ రోజు అడగడమే నేరంగా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది. ఒకరోజు 1919లో జలియన్ వాల్బాగ్లో దాదాపు 25,000 మంది అక్కడ ఒక సమావేశం బ్రిటిష్ ప్రభుత్వానికి యాంటీగా సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి దాదాపు వందలాది మంది పోలీసులు బలగాలు వచ్చి అక్కడ ఎదురు కాల్పులు చేయడం జరిగింది. దాంతో 25,000 మందిలో దాదాపు 1000 నుంచి 1500 మంది అక్కడ ప్రాణాలు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు స్వతంత్ర ఉద్యమం ఉధృతం అవుతా ఉంది. ఈ ఉద్యమం వల్ల ఈ దేశాన్ని మేము వెళ్ళిపోవాల్సి వస్తుందని భావించి ఆ రోజు ప్రజలు నిరాయుధులైనటువంటి ప్రజల మీద వాళ్ళు కాల్పులు చేసి దాదాపు 1500 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి విధానాలను వ్యతిరేకించినటువంటి భగత్ సింగ్ ఒకనాడు ఢిల్లీలో 1929లో ఆ రోజు భగత్ సింగ్ అక్కడ అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తున్నప్పుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇది ప్రజలకు ఈ చట్టం తీసుకురావడం వల్ల ప్రజల మీద నిర్బంధం పెరుగుతుంది, వాళ్ళ హక్కులు హరించకపోతాయి అని ఆ రోజు దాదాపు భగత్ సింగ్ దాన్ని నిరసిస్తూ అసెంబ్లీకి ప్రవేశించడం జరిగింది. దాదాపు అక్కడ పొగపాము వేయడంతో ఎవరికి ప్రాణనష్టం జరగకుండా మేము చేయాల్సిన నిరసన వ్యక్తం చేస్తామనే ఉద్దేశం మీద ఆ రోజు అసెంబ్లీలోకి ప్రవేశించి రాజ్గురు సుఖదేవ్, భగత్ సింగ్ ఈ ముగ్గురు వెళ్ళి అక్కడ పొగపాము విసిరితే వెంటనే అక్కడ పారిపోవడానికి ఎన్ని అవకాశాలున్నా పారిపోకుండా మా నిరసన వ్యక్తం చేస్తామంటూ ఇంకిలాబ్ జిందాబాద్ అని ఆ రోజు నినాదాలు ఇచ్చినటువంటి చరిత్ర భగత్ సింగ్ ఉంది. అప్పుడు ఆ రోజు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి లాహోర్ జైలుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు హైకోర్టు, అక్కడ ఉన్నటువంటి హైకోర్టు తీర్పునిచ్చింది. 2000 మార్చి 31, 25 డేట్ నాడు అతన్ని ఉరిదీయాలని హైకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును ధిక్కరించి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కడ ప్రభుత్వాలు, ఎక్కడ ప్రజలు వచ్చి మా జైలు మీద దాడి చేస్తారనే భయంతో 1931 మార్చి 25న చేయాల్సిన ఉరి శిక్షను 23 నాడే రాత్రి 7 గంటలకు ఉరి తీయడం జరిగింది. ఎందుకంటే ఉరి తీసినప్పుడు కూడా ఒక కోరికలను కోరుకోమని జైలు అధికారులు సూచన చేస్తూ ఉంటారు. ఆ రోజు అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీకేం కావాలో కోరుకో అని చెప్పినప్పుడు అతను ఏమనంటే, ఒక అద్దం ముక్క తీసుకురా, పేసులు ఎలాంటి అన్న మార్పు జరిగిందా, నువ్వు చంపుతానికి నాకేమైనా భయం వచ్చిందా, అది చూసుకుంటా, దాన్ని చేర్పులు మార్పులు చేసుకుంటా అని ఆ రోజు బ్రిటిష్ వాళ్లకు యాంటీగా చెప్పడం జరిగింది. అప్పుడు విన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలకు పరిశాన్ అయిపోయి ఇంత త్యాగదాన్ని మేము ఎవరిని చూడలేమని ఆ రోజు బిరుదు ఇచ్చినటువంటి చరిత్ర మనం చూసాము. అట్లాగే అతను చిన్న వయసులోనే దాదాపు 8 సంవత్సరాల ఏజ్లో వాళ్ళ తాతతో పొలం కాడికి వెళ్ళినప్పుడు ఆ పొలం కాడ గోధుమ, పంజాబ్లో ఎక్కువ గోధుమ వేస్తారు కాబట్టి గోధుమ వేస్తున్న టైంలో అక్కడ విత్తనాలు వెళ్తున్నప్పుడు ఒక్క విత్తనం గోధుమ వేస్తే వందలాది విత్తనాలు వస్తున్నాయి మీద ఆ రోజు వాళ్ళ తాత క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు అతని తాత కూడా ఇంత చిన్న వయసులో, 8 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద ఆలోచన చేస్తున్నామని ఆ రోజు అతను ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. అట్లాగే జలియన్ బాగ్లో 1500 మంది చనిపోయినప్పుడు ఆ నెత్తుర్ని
ఒక సీసాలో తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఆ నెత్తును చూసుకుంటా ఏ రోజైనా స్వతంత్రం సాధిస్తాం, ఈ అమరవీరుల తత్వాన్ని వాళ్ళ అమరత్వాన్ని మేము స్మరించుకుంటూ విప్లవ మార్పు వచ్చేదాకా స్వతంత్రం వచ్చేదాకా మేము పోరాటం చేస్తామని శపథం ఉన్నటువంటి చరిత్ర భగత్ సింగ్కు దక్కింది. అట్లాగే అతను ఆశించినట్టు ఆశయాలు ఏంటంటే భారతదేశంలో ఎవరు పేదోళ్ళు ఉండకూడదు, అందరూ వైద్యం ఉండాలి, విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలని కోరుకున్నాడు. కానీ ఇలా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇలా 90% మంది కంట్రోల్ బియ్యానికి ఎదుర్కొన్నటువంటి చరిత్ర మన భారతదేశంలో ఉంది. మరి ఇటువంటి పరిస్థితి మారాలంటే మనం భగత్ సింగ్ ఆశించినటువంటి ఆశయ సాధన కోసం ఇలా యువకులంతా ముందు భాగాన్ని వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నేను గుర్తు చేస్తున్నాను. యువకులు ప్రధానంగా ఇలా యువత అంతా నిర్వీర్యం అవుతా ఉంది. మత్తు పానీయాలకు డ్రగ్స్కు ఇతర మత్తు పానీయాలకు బానిస అవుతున్నారంటే దీనికి ప్రభుత్వం కూడా దీనికి అండదండాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇలా ఈ మత్తు పానీయాల వల్లనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనే ఉద్దేశం మీద దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. దీన్ని నిషేధించాలని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యువత అభివృద్ధి పథంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ఏ దేశ చరిత్ర చూసినా మనకు చెప్తా ఉంది. కాబట్టి యువత కూడా సన్మార్గంలో నడిచి దేశ భవిష్యత్తు కోసం పాటు పడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. కేంద్రంలో బీసీఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న వయసులోనే దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నం చేసి తన చివరి వరకు పోరాడి ఇన్స్పిరేషన్గా దేశ ప్రజలకు చేయడం జరిగింది. చిన్న వయసులోనే అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కొని దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి ఆయన కోసం ఈరోజు మనము మన దర్పల్లి మండల కేంద్రంలో వర్ధంతి చేసుకోవడం జరిగింది. భగత్ సింగ్ గారు ఆనాటి 1912లోనే చిన్న 3 వయసులోనే ఒక బాంబులను ఒక తుపాకీని భూమిలో పెట్టి ఇంకా ఎక్కువ అవుతుందని తండ్రి చెప్పిన ఒక మామిడి చెట్టు విషయంలో చెప్పడం జరిగింది. అదే తీసుకొని ఈరోజు దేశానికి యువకులను ధైర్యానికి ఎంతో సాధన చేయడం జరిగింది. ఆనాడు లాహోర్లో ఒక చిన్న కార్యక్రమంలో ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా బ్రిటిష్ వారు ఈయనను చంపేస్తేనే రేపు మిగతా దేశం యువకులు రాకుండా జరుగుతుంది. కాబట్టి ఆయన ఎన్నో చిత్రాంశాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు తనను గుర్తింపు చేసుకొని వర్ధంతి చేసుకోవడం జరిగింది. జోహార్ భగత్ సింగ్ గారికి. భగత్ సింగ్ ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్లో భగత్ సింగ్ 95వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. గ్రామీణ ప్రాంతాలల్లో మరి ఊరికొకరు, తండాకొకరు, మండలానికొకరు, ఊరు వాడకు భగత్ సింగులు పుట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఊరు వాడ అన్నిటినీ ఏకం చేయడానికి ఆయన విప్లవోద్యాన్ని నడిపారు. ఆయన అడుగుజాడల్లో నడాలని చెప్పి నేను యువతకు పిలుపునిస్తున్నా. అదేవిధంగా నేను మొదలు ఆయన అడుగుజాడల్లో నడవడానికి కూడా నేను ఒక కారణం కూడా చెప్తున్నా. నేను మొట్టమొదలు దర్పల్లి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దర్పల్లిలో భగత్ సింగ్ కాలనీ అని చెప్పి అక్కడ మన మాలగుట్టకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలనీ కూడా ఎందుకు పెట్టినామో తెలుసా? పేదవాళ్ళ గుడిసెలు పీకేస్తామని చెప్పి అప్పట్లో రాజకీయ నాయకులందరూ, మండలము, జిల్లా, రాష్ట్ర నాయకులందరూ కూడా కుట్ర పన్నితే ఆ కుట్రను ఎదిరించడానికి భగత్ సింగ్ కాలనీ అని పేరు పెట్టి అక్కడ ఒక బ్యానర్ కట్టి మేమందరం పోరాటం చేస్తే ఆ గుడిసెలు వీకలే, వీటిని వీకలే. ఇప్పటికి కూడా భగత్ సింగ్ కాలనీ నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఊరు వాడలలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మా యొక్క బీసీ సోదరులంతా కలిసి ఈరోజు భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే యువకులంతా కూడా దేశ స్వాతంత్రం కోసం తన యొక్క రక్తాన్ని భరతమాత పుడమి గడ్డపై చిందించి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నుంచే మనమంతా కూడా యువత మత్తు పానీయాలకు, డ్రగ్స్కు అటువంటిది అలవాటు కాకుండా విద్యా, వైద్య అనేటువంటి అనేక రకమైన రంగాలలో ముందుకు పోతూ ఈ యొక్క మన స్వతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి ఈరోజు నేను ప్రతి ఒక్క యువకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి స్వాతంత్ర యోధులు చేసినటువంటి ఈ యొక్క పోరాట ఫలితమే ఈరోజు మనకు దేశ స్వాతంత్రం. అలాంటి స్వతంత్ర సమరయోధులకు ఈరోజు మనము స్మరించుకునేటువంటి విధంగా మనం ఈరోజు ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది.
బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఇంకిలాబ్ జిందాబాద్ అటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి యువతలందరికీ కూడా ఈరోజు ఆదర్శంగా నిలిచినటువంటి భగత్ సింగ్ యొక్క ఆశయాలను యువకులంతా కూడా సాధించే వరకు పోరాటం చేయడం ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకిలాబ్ జిందాబాద్. దర్పల్లి జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ భగత్ సింగ్ యొక్క వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టి వాళ్ళను గడగడలాడించినటువంటి యోధుడు, మంచి యువకుడు భగత్ సింగ్. ఎందుకంటే ఎవ్వరు చేయలేని పని చేసాడు. అందరినీ ఏకం చేసి ఎంతమందితోటి కొట్లాడిపించాడు, అంతమందితోటి కొట్లాడిపించినప్పుడు కూడా ఆ యొక్క బ్రిటిష్ వారు తుపాకులతో బెదిరించడం జరిగింది. అప్పుడు దెబ్బకు దెబ్బని ఒక్కలను చంపితే ఈయన ఇద్దరిని చంపడానికి సిద్ధమై, ఖబర్దార్ తెల్లదొరలారా, మీరు మీ దేశం వెళ్ళి మీ దేశాన్ని పరిపాలించుకోరి, మా దేశంలో మీ పెత్తనమేంది, మీరు వ్యాపారం పేరు మీద వచ్చి వ్యాపారం చేసుకోక మా మీద మీరు పెత్తనాలు చేస్తూ మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు, ఖబర్దార్ మీరు వెళ్ళిపోండి, మేము పాలించుకుంటాము మా దేశాన్ని మేమని ఆయన యువకులకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరము భగత్ సింగ్ అనుకొని మన దేశాన్ని మంచి దిశలో నడిపించుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి వర్ధంతిని జరుపుకుంటున్నాము. అది మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ దర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే యువకులు కానీ పెద్దవారు కానీ దీన్ని ముందుండి చేయవలసిన కార్యక్రమం, అది మా వంతుగా చేసుకోవడం మాకు నిజంగా చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భగత్ సింగ్ గారు ఒక వ్యక్తి గారు, ఒక శక్తి. ఆయన చిన్న వయసులోనే దేశానికి, ప్రజల మీద అపారమైన ప్రేమ అభిమానాలతో ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వీరత్వాన్ని పొందిన ఒక ఏకైక వ్యక్తి భగత్ సింగ్ గారు. అట్లాంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకోవడం నిజంగా మా దర్పల్లి మేమందరం కూడా చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము. ఇది ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని మా గ్రామ ప్రజలు కానీ మా జేఏసీ సిబ్బందికి కానీ మేము దీన్ని నిరంతరం కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జోహార్ భగత్ సింగ్.